తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరెట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో మొదలు పెడదాం. ఆనంద కరతలాధ్వనులు. ఈ సంవత్సరం ఎవరి యొక్క బాగోగులు ఎలా ఉన్నాయి అనేది నా గురించి కూడా కొంచెం ఆలోచించండిరా. నన్ను ఘనమైన పండుగను చేసి ఊరేగించండిరా. అర్ధరాత్రుల దాకా ఆదాయం 5, వ్యయం 5. గౌరవనీయులు ఆరణాల తెలుగు వారిగా మేఘా స్వరూప్ గారు రావడం చాలా సంతోషం సార్, ధన్యవాదాలు. నేను అక్కడ కాంట్రాక్ట్ బేసిక్స్ లో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్ ని. మాకు ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా కూడా వెన్నుండి సహాయ సహకారాలు సార్ ఒకసారి ఎలా చూడండి సార్. శ్రీనివాసరావు గారు ఓకే సార్, చెప్పు ఓకే సార్. నామస్వరం కడివేని వేదపారాయణ వంశీ గారికి ఒకసారి వెళ్ళండి సార్. మీరు నలుగురు ఒకసారి ఓకే చెప్పు తొందరగా. శ్రీ అయిపోయిందండి. గారు రాసినప్పుడు చిన్నారులందరూ వేదిక పైకి రావాల్సిన కోరుతూ ఉన్నాం. ఓకే సార్. ఓకే చెప్పు. సార్ గట్టిగా చాపట్లు. తూర్పుగోదావరి గారిని కళాగౌతమి. ఓకే సార్. ఓకే ఓకే సార్. కొట్టు. ఓకే సార్. సార్ ఒకసారి ఎలా చూడండి సార్.
కోటి శ్రీనివాసరావు గారు. ఓకే సార్ చెప్పు ఓకే సార్. నామస్వరం కడివేని వేదపారాయణ వంశీ గారికి ఒకసారి వెళ్ళండి సార్. మీరు నలుగురు ఒకసారి ఓకే చెప్పు తొందరగా. శ్రీ అయిపోయిందండి. సుబ్రహ్మణ్య గారు రాసిన చిన్నారులందరూ వేదికపైకి రావాల్సిన కోరుతూ ఉన్నాం. పిల్లలకి చక్కని తప్పి తీసు ఓకే చెప్పు. సార్ గట్టిగా చాపట్లు. తూర్పుగోదావరి గారిని కళాగౌతమి. ఓకే సార్ ఓకే సార్. కొట్టు ఓకే సార్. ఓకే సార్. సంగీతము సాహిత్యము సంగీకృతము సంగీత మీరు ఎంతో శ్రమించి అమిష బృందం శ్రీ పరాభనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎండోమెంట్స్ అధికారి వారికి, వేదిక పైన ఉన్న డిఈఓ గారికి, మిగిలిన జిల్లా అధికారులకు, వేదిక ముందున్న ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు పరాభవనం సంవత్సరం దాని విశిష్టత ఏంటనేది పండితవర్యులు తెలియజెప్పడం జరిగింది. ఈ తెలుగు పండుగలు కానీ, భారతీయ సంస్కృతి కానీ మనందరి జీవన ప్రమాణం పెంచడం కోసం, జీవన నాణ్యత పెంచడం కోసం అనాదిగా అనేక సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రవేశపెట్టి మనందరినీ వాటిని ఆచరించమని మన పూర్వీకులు తెలియజెప్పారు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఒక్కసారి మనం అవలోకనం చేసుకుంటే విదేశీ సంస్కృతి పట్ల మనం ఆకర్షితులమై మన భారతీయ సనాతన సంస్కృతిని కానీ, తెలుగు సంస్కృతిని కానీ విస్మరించే దిశగా మనందరం ముందుకు వెళతా ఉన్నాం. ఇవాళ అనేక దేశాల్లో అనేక మంది ఇవాళ భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి చూపిస్తూ వీటిని ఆచరించాలని ముందుకొస్తున్న నేపథ్యం చూస్తే మన జిల్లా కలెక్టర్ గారి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, అలాగే అందరు అధికారులు, అలాగే వేద పండితులు,
ముఖ్యంగా విద్యావేత్తలు, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం కూడా ఉంది. అందరూ దీన్ని పూర్తిగా ఆస్వాదించి మీరందరూ కూడా ఆనందించాలని కోరుకుంటూ ఉన్నాం. శుభాకాంక్షలు. ఈ ఇయర్ మీ అందరికీ అదే ఫార్మర్స్ గురించి మనం ఆలోచిస్తాము. అందరికీ బెటర్ హార్వెస్టింగ్ జరగాల, ప్రాపర్ క్రాప్ రావాలి. అందరికీ మీ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కాకుండా అందరికీ మీకు ఎంత గవర్నమెంట్ టార్గెట్ ఇంక్రీజ్ చేస్తే కూడా మీరు కంపల్సరీ రీచ్ అవ్వాలి, అలాగా కోరుకుంటున్నాము. ఈ ఉగాది సందర్భంలో మీ అందరికీ ఆరోగ్యం తర్వాత విజయాలు గురించి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. జిల్లా కలెక్టర్ గారి ఆదర్శంలో ఉగాది సందర్భంగా ఈ సంబరాలని మీ అందరితో జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ సంవత్సరం మన తెలుగు వారందరికీ ఎంతో మనకు మీకు మీ కుటుంబాలందరికీ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మీరందరూ సంతోషంగా హ్యాపీగా మీ ఆశయాలన్నీ నెరవేర్చుకోవాలి. అండ్ ఇలానే సంతోషంగా ముందుకు సాగుతూ కలిసిమెలిసి హ్యాపీగా మనం ఒక ఫ్యామిలీ లాగా జిల్లా యంత్రాంగం కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఈ సంవత్సరం ఇంకా మెరుగైన సేవలు ప్రజలకి అందించాలని జిల్లా యంత్రాంగం మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మన కలెక్టర్ గారి లీడర్షిప్లో మన అందరం ముందుకు వెళ్ళాలని మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఉగాది సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పరాభవ నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలు, మంచి దృక్పథంతో దేశం రాష్ట్రం కూడా ముందుకు వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రజలు, పరిపాలకులు అందరూ కూడా సదుద్దేశంతో ముందుకు పెడుతున్నారు. ఈ రాష్ట్రం, ఈ దేశంలో మంచి వర్షాలు, మంచి పంటలు, అలానే పాడి పంటలతో రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రజలు, ప్రభుత్వం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. తెలుగు ప్రజలందరికీ కూడా పరాభవనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, మన సంస్కృతి వైభవం ప్రపంచానికి చాటి చెప్పేలాగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కన్నుల పండుగ జరిగే ఈ కార్యక్రమంలో మన కళలు, మన సంస్కృతిని ప్రదర్శించుకుంటాం. కలిసికట్టుగా ముందుకు వెళ్తాం, కలిసి సామూహిక భోజనాలు చేస్తాం. ఇది మనకు ఉన్న అలవాటు. ఈ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని, వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండి సమృద్ధిగా సంపద సృష్టించబడాలని ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు.